నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 32వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ నగరానికి తొలి మేయర్ కాబోతున్నారని చెప్పారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం డివిజన్ పరిధిలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32వ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే 32వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డికి 3000కు పైగా ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తోందని అన్నారు. అత్యధిక మెజారిటీతో బుర్రి చైతన్యను గెలిపిస్తే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుస్తుందని, దీంతో నల్గొండ నగర అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని చేయి గుర్తుపై ఓటు వేసి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి నల్గొండ నగరానికి కాబోయే తొలి మేయర్ అయినప్పటికీ ముందుగా 32వ డివిజన్కు కార్పొరేటర్ అని, దీంతో ఆమె తన డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం 2000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తే ఒక్క నల్గొండలోనే 2000 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధి జరుగుతోందని, తాను రోడ్ల మంత్రిగా ఉండబట్టే ఇది సాధ్యమైందని, ఇదే తరహాలో బుర్రి చైతన్య 32వ డివిజన్ నుండి కార్పొరేటర్గా విజయం సాధించి మేయర్ అయితే ఆమె కూడా తన డివిజన్కు అధిక నిధులు తీసుకువచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని అన్నారు. పేద ప్రజల సొంతింటి కల సాకారం కావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, ఎంతోమంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీని మహానగరంగా మార్చామని, దీంతో కేంద్రం నుండి నేరుగా నిధులు సాధించి నల్గొండను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు అన్నీ ఆలోచించి చేయి గుర్తుపై ఓటు వేసి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వంగాల అనిల్ రెడ్డి, ఐతగుని సైదులు, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 32వ వార్డు ఉండే అక్కా చెల్లెళ్ళు, పెద్దలు, తమ్ముళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మీ వార్డుకు మొదటి మేయర్ మీ వార్డుకి వెళ్ళి గెలిపించి వస్తుందంటే నిజంగా ఏ జన్మలో గెలుపుకుంటారు. కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీకి వెళ్ళి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇలా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు మేయర్ అభ్యర్థిగా మేయర్గా మీ అందరి ఆశీర్వాదం, మీ సంతోషం, మీ స్వాగతం, మీ ముఖాలలో నవ్వు చూస్తే 3000 పైన ఓట్లు వస్తాయని తెలుసు. మొత్తం 90% కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గెలుస్తున్నారు. చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారు మేయర్గా ఈరోజు మీ అందరికి కూడా సొంత ఇల్లులాగా చూసుకునే అవకాశం ఇచ్చిందో నిజంగా చైతన్య గారికి ముందుగా అడ్వాన్స్గా అభినందిస్తున్నామని మేయర్ అయినందుకు. కానీ అట్లని చెప్పి మీరు ఇంట చూసుకోకుండా ఎంత మెజార్టీ ఎంత చూస్తే రేపు ముఖ్యమంత్రి గారు కూడా తెలియాలి. మేయర్ అయ్యింది చైతన్య, ఎంత మెజార్టీ వచ్చిందంటే 3534 ఓట్లకు 3400 ఓట్లు పోలైతే 3200 ఓట్లు రావాలని నా టార్గెట్. అడ్వాన్స్గా మేయర్గా డిక్లేర్ చేసిన. ఇంతకంటే మీకు ఏం కావాలి? ఆమె దగ్గర ఒక సంతకం పెడితే 100 కోట్లు అంటే ఫండ్ ఉంటుంది ఆమె దగ్గర. ఎవరైనా ఏం చేస్తారు? ఫస్ట్ మేయర్ అయినా ఫస్ట్ సొంత వార్డు చూసుకుంటారు. ఇలా నేను ఆర్ఎండ్బి మినిస్టర్గా నేనేం చేసినా ఫస్ట్ సంతకం నల్గొండ మున్సిపాలిటీకి 100 కోట్లు పెట్టా, బైపాస్ రోడ్డుకి 700 కోట్లు పెట్టా, ఊళ్ళలో డబుల్ రోడ్లకు 600 కోట్లు పెట్టా, రాష్ట్రం మొత్తం 2000 కోట్లు పెడితే నా నల్గొండ అసెంబ్లీకి 2000 కోట్లు పెట్టుకుంటా. ఎందుకంటే ఎవరికైనా కొత్త అసెంబ్లీ అంటే ప్రేమ ఉంటుంది కదా. మున్సిపల్ కార్పొరేషన్ మొదటి మేయర్గా చైతన్య శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మీ వార్డులో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గెలిచిన తర్వాత మొదటి ప్రోగ్రాం మన దగ్గర పెట్టుకుందాం. మరొకసారి చేతులకి నమస్కరిస్తూ హస్తం గుర్తుకే మన ఓటు, హస్తం గుర్తుకే మేయర్ చైతన్య గారి నాయకత్వం. ఈరోజు మనం నల్గొండ 32వ వార్డు కార్పొరేటర్గా మా వారి అయిన బుర్రి చైతన్య గారు పోటీ చేస్తున్నారు. అనగా గత 30 సంవత్సరాలు నన్ను ఎంతో ఆదరించి 3 సార్లు పెంచిన నన్ను కౌన్సిలర్ చేసి మీ అందరికీ ఎల్లవేళ రుణపడతానని. ఎందుకంటే నేను ఓటు అనేది నాకు బాధ్యతగానే పనిచేసిన. ఈరోజు వరకు ఎలాంటి ఎవరికి ఇబ్బంది కలగకుండా డెవలప్మెంట్ అంటే మన నల్గొండ 32 వార్డు ఎట్లా ఉంటుందో ఇక్కడ ప్రజలందరూ చాలా సౌదయులు. నన్ను 3 సార్లు గెలిపించారు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా.
మీ అందరూ మా మిస్సెస్ని గెలిపించి భారీ మెజార్టీతో వెంకరెడ్డి సార్కి ఇవ్వాలి. పార్టీలకు అతీతంగా రాజకీయాలు అతీతంగా గురి చైతన్య గారికి అమూల్యమైన ఓటేసి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలందరికీ పేరు మీద అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. పెద్దలు మనల్ని నమ్ముకున్న నాయకుడు మన నల్గొండ అండదండ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడం మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అందులో తొలి మేయర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు మన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారికి మా కుటుంబం ఎల్లవేళలా రుణపడి ఉంటాము. 32వ డివిజన్ నుంచి మా హస్బెండ్ శ్రీనివాసరెడ్డి గారిని 3 పర్యాయాలు గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు కూడా నన్ను కూడా మీ సోదరిగా, మీ అక్క చెల్లెలుగా, మీ ఇంటి ఆడపడుచుగా, మీ కూతురుగా అనుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించి 48 డివిజన్లలో కూడా కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కార్పొరేషన్ పై మన మంత్రి గారికి లిఫ్ట్గా ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను.